కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బెంగళూరులో 50 కోట్ల ఖరీదైన డాగ్ పై వివాదం. 50 కోట్లు ఖర్చు చేసుకున్నట్టుగా ప్రచారం చేసుకున్నాడు సతీష్ అనే వ్యక్తి. సతీష్ను విచారించింది ఈడీ. సతీష్ ఫేక్ ప్రచారం చేసుకున్నట్టుగా గుర్తించారు. నా దగ్గర 50 కోట్ల ఊల్ఫ్ డాగ్ జాతి కుక్క ఉందని గొప్పలు చెప్పుకున్న వ్యక్తికి ఈడీ చుక్కలు చూపించింది. బెంగళూరులోని జేపీ నగర్కు చెందిన సతీష్ అనే వ్యక్తి ఇటీవల వూల్ఫ్ డాగ్ జాతి కుక్కను 50 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. హవాలా మార్గంలో డబ్బు చెల్లించి సతీష్ కుక్కను కొనుగోలు చేసినట్టు అనుమానం రావడంతో ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. అంత ఖరీదైన కుక్క ఇంట్లో లేకపోవడంతో వెంటనే తమకు చూపించాలని, ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్ మీడియా కూడా సతీష్ 50 కోట్ల ఖర్చు చేసే ఆ డాగ్ కొన్నట్టు రాయడంతో ఈడీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఫెమా ఉల్లంఘనలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే సతీష్ బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే ఎలాంటి పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినట్టు తేలలేదు. ఈడీ చర్యలతో షాక్ తిన్న సతీష్ ఆ కుక్క తన దగ్గర లేదని వివరణ ఇచ్చాడు. నిజానికి ఆ డాగ్ తాను కొనలేదని, తన ఫ్రెండ్ దగ్గర విడిచిపెట్టానని చెప్పాడు. తాను ఎలాంటి నగదు అక్రమ చలామణి చేయలేదని చెప్పాడు. అయితే సతీష్ దగ్గర ఉన్న అంత కాస్ట్లీది కాదు, ఆ డాగ్ అంత కాస్ట్లీది కాదని ఈడీ విచారణలో తేలింది. ఇక 51 ఏళ్ల సతీష్ అరుదైన పెంపుడు జంతువుల పెంపకం వ్యాపారిగా గుర్తింపు పొందాడు. అందులో భాగంగానే ఫిబ్రవరిలో ఒక బ్రోకర్ ద్వారా ఈ డాగ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కుక్కగా చెప్పబడే ఒకామి వయస్సు కేవలం 8 నెలలు మాత్రమే. కాగా ఇది 75 కిలోల బరువు, 30 అంగుళాల పొడవు ఉంది. ವೇದಿಕೆ ಮೇಲೆ ಕರೆತರ್ತಾರೆ ನಮ್ಮ ಸಾಕಷ್ಟು ಟಿವಿ ಮಾಧ್ಯಮ